సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియని వ్యక్తి ఉండరు. నాకు తెలిసిన మటికైతే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశంలోని ఒక వెన్నెముక్క లాంటి మనిషి మాట. ఒక ఉక్కు మనిషి మాట. ఎందుకంటే హైదరాబాద్‌లోని నైజాం పరిపాలించినప్పుడు నైజాంలందరూ కూడాను మాకు హైదరాబాద్ ప్రత్యేకమైన రాష్ట్రం ఇది. మేము భారతదేశంలో కలపం. ఇది ఒక ప్రత్యేకమైన దేశం ఇది. మేము అసలు ఒప్పుకోమని చెప్పేసి నైజాంలందరూ కూడాను భారత ప్రభుత్వానికి ఎదురు తిరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఉక్కు మనిషిలాగా ఏకధాటికెళ్లి దాడి చేసి హైదరాబాద్‌ని మన భారతదేశంలో విలీనం అవ్వడానికి ప్రధానమైన కారణం మన సర్దార్ వల్లభాయ్ పటేలే. ఆయన అప్పట్లోని హోమ్ మినిస్టర్‌గా చేశాడన్నమాట. సెంట్రల్ హోమ్ మినిస్టర్‌గా చేశాడన్నమాట ఆయన. అటువంటి రాజకీయ బలమైన, దృఢమైన ఉక్కు మనిషి అని చెప్పేసి ఒక పేరుంది ఆయనకి. సో, అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి గుజరాత్‌లోని గుజరాత్ థీమ్ అని చెప్పేసి ఒక పెద్ద విగ్రహం, పెద్ద స్టాచ్యూ అయితే కట్టారు. ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. సో, అలా ఇవ్వడం వల్ల ఆ గుజరాత్ ఏరియాలోని ఏదైతే స్టాచ్యూ ఉందో, ఆ స్టాచ్యూ ఏరియాలోని ఆ నియరెస్ట్ ప్రాంతాలన్నీ కూడా దూర ప్రాంతాలు కూడా ఎళ్తున్నారు ఆఫ్‌కోర్స్. అదంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందన్నమాట. దానివల్ల గుజరాత్‌కి ఇన్‌కమ్ వస్తుంది. దానివల్ల లాభమే గాని నష్టం లేదు. సో, అదే తరుణంలోని మన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలోని ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం కడదామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుంది. సో, దీని గురించి ఇప్పుడు వ్యతిరేక ప్రచారాలు ఎక్కువైపోయాయి. అది ఏ విధంగా టీడీపీ ప్రభుత్వమే చెప్తుందన్నమాట. టీడీపీ పార్టీ చెప్తుంది ఏమని? వైసీపీ వాళ్ళు మేము అనుకున్నది ఓకే. కాకపోతే మేము ఇంత నిధులు దానికి కేటాయించామని, అదే విధంగా ఎక్కడైతే మేము ఈ స్టాచ్యూ నిలబెడదాం అనుకుంటున్నామో, ఆ స్టాచ్యూ ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారని విపరీతమైన ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళంటున్నారు. సో, సేమ్ గుజరాత్‌లో ఉన్నటువంటి స్టాచ్యూ విధంగా కట్టి, మన ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమరావతిని ఒక టూరిస్ట్ ఏరియా కింద చేసి, మన ఆంధ్రప్రదేశ్‌కి ఇన్‌కమ్ తెచ్చేలాగా మేము అనుకుంటుంటే, వీళ్ళు మాత్రం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అది కూడా మేము 1500,00,00,000 ఆ విగ్రహానికి నిర్ణయించామని చెప్పేసి, ఇది ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా మేము దాన్ని పీపీఈలో కన్వర్ట్ చేసి, దాన్ని పీపీఏ పద్ధతి ద్వారా దాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి అసల ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ప్రైవేట్ పరంగా దాన్ని చేయించి, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం అండర్‌లో తీసుకుందాం. ముందు మాత్రం ప్రైవేటే నడిపిస్తుందని చెప్పి యోచనలో మేము అనుకుంటుంటే, వైసీపీ మాత్రం దాన్ని ఫేక్ ప్రచారం చేసి గవర్నమెంట్ మొత్తం డబ్బులనే దానికి పోగొడుతుంది. ఆంధ్ర డబ్బులని దానికి ఖర్చు పెడుతుంది. అనవసరంగా ఖర్చు పెడుతుందని చెప్పేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ, కూటమి పార్టీ చెప్తుందన్నమాట. సో, ఈ పక్కన వైసీపీ పార్టీ ఏం చెప్తుంది? ఈళ్ళు 1700 చిల్లర కోట్లు ఈ స్టాచ్యూ కోసం ఖర్చు పెడతానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నారు. మాకు తెలిసాయి కాబట్టి మేము చెప్తున్నాం. మీరు టూరిస్ట్ వాతావరణంగా చేస్తా అన్నారు కరెక్టే. కానీ ఎక్కడైతే దళితులున్నారో, గిరిజనులున్నారో ఆ ప్రాంతంలో మీరు కడుతున్నారు. వాళ్ళందరిని కూడా అవమానపరిచినట్టే మీరు. అక్కడ కట్టడం ఏంటి మీరు? ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఇది బడ్జెట్ పరంగా చాలా పెద్ద లోటిది. ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ బడ్జెట్ లేదు. అటువంటి టయాన్ని ఇప్పుడు కట్టేంత అవసరం ఏముందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో, ఈ 2 చూసుకుంటుంటే మాత్రం ఎన్టీఆర్ విగ్రహం మన అమరావతిలో రావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకైతే ఇష్టం లేదు. టీడీపీ వాళ్ళు మాత్రం దాన్ని స్టాచ్యూ కింద కట్టి సేమ్ గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఎలా ఉందో అదే విధంగా పెద్దది కట్టి, అదే వాతావరణం తీసుకొద్దామని టూరిస్ట్ ఏరియా వాతావరణం తీసుకొచ్చి ఎంతో కొంత ఇన్‌కమ్ జనరేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట. సో, దీని మీద నీళ్లు జల్లుతుంది ఎవరో వైసీపీ. మరి లాస్ట్‌కి అది ఏమవుతుంది? ఎక్కడి దాకా ఎళ్తుందో వేచి చూడాలి. మరి విజయవాడ ప్రజలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా అమరావతిలోని ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడం మీకు ఇష్టమేనా? ఈ వీడియో ద్వారాగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఓటింగ్ చేయండి. కామెంట్ చేయండి కింద. ఏ విధంగా మీకు ఎన్టీఆర్ స్టాచ్యూ అమరావతిలో కట్టడం వల్ల మనకి అమరావతికి ఒక టూరిజం వస్తుందా? దానివల్ల లాభమా? కాదా? అదే విధంగా మీకు ఇష్టమా? కాదా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. అంతేకాకుండా వైసీపీ చేస్తున్న ప్రచారం కరెక్టా? కాదా? దాని మీద కూడా కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినది గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.